జయభారతి చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న సభ్యులందరూ కూడా బాగా చదువుకొని ఉద్యోగాలు బ్రతుకుల కోసం ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని ప్రతి క్షణం విలువైంది. ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఆదివారం మాత్రమే ఒకరోజు సెలవు ఉంటుంది. ఆ సెలవు రోజు కూడా వారం మొత్తానికి ప్రిపరేషన్ సరిపోతుంది రెస్ట్ తీసుకోవటానికి. కానీ ఇది కాకుండా ఏదో చేయాలి, సమాజానికి మనకి ఇచ్చిన దానికి తిరిగి ఇవ్వాలి. ఆ గుర్తింపు కోసం కాదు, మనం సమాజానికి ఏదైనా చేయాలి, ఆ రిటర్న్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మిత్రులందరూ కలిసి ఈ జయభారతి చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించడం జరిగింది. ఈ ట్రస్టు పేద ముసలివారికి, వృద్ధులకి సహాయం చేయడం కోసం మరియు అనాథులకు సహాయం చేయడం కోసం, ఎడ్యుకేషన్లో ఉన్న పేద పిల్లలకి సహాయం చేయడం కోసం ప్రారంభించబడింది. ఇది ప్రారంభించి 1 year అయింది. కరెక్ట్గా ఇదే రోజున లాస్ట్ ఇయర్ ప్రారంభించాము. ఇప్పటికీ మా ట్రస్ట్ ద్వారా దాదాపు 111 కార్యక్రమాలు నిర్వహించాము. దానిలో ఎడ్యుకేషన్కి సంబంధించినవి 8 కార్యక్రమాలు స్కాలర్షిప్ రూపంగానే చేస్తాము. అలాగే కొన్ని స్కూల్స్లో మిడ్ డే మీల్స్ మన వరదలో గవర్నమెంట్ ఇచ్చిన ప్లేట్లు మిస్ అయినాయని అలాంటి వాటికి ఒక 150 ప్లేట్స్ ఇచ్చాము. ఇలా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్ వాళ్ళ అటెండెన్స్కి భోజన వితరణ కార్యక్రమం ప్రతి సండే ఏర్పాటు చేస్తున్నాము. పిల్లల్ని చదువుకునే టైంలో మంచి భవిష్యత్తు తీర్చదిద్దగలిగితే పెద్ద అయిన తర్వాత సమాజం కూడా బాగుంటుంది అనేది మేము నమ్మాము. మా యానివర్సరీ మీ మధ్యం చేసుకున్నామనే ఉద్దేశంతో అతి చిన్నగా ఇక్కడికి వచ్చాము. మాకు సహకరించి వెల్కమ్ చెప్పిన హెచ్ఎం గారికి, సీతా టీచర్ గారికి, మిగతా టీచర్స్ అందరూ కూడా మా సంస్థ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ నుండి ఏదో ఒక కార్యక్రమానికి మీ స్కూల్కి మేము వస్తూనే ఉంటాము. రమ్మంటారా? మేము రావాలంటే ఒక చిన్న కండిషన్, మీరు బాగా చదువుకోవాలి. చదువుతారా? మంచిగా చదువుకోవాలి. చదువుకోవడం ఏమొస్తుంది? జాబ్ కోసం చదువుకోవడం కాదు, చదువు కోసం, జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం, సమాజంలో మనం బ్రతకడానికి, ఎదుటి వాళ్ళు మనం మోసం చేయకుండా ఉండటానికి చదువు అవసరం. జాబ్ ఒకటే జీవనాధారం కాదు నాన్న, వ్యాపారాలు ఉన్నాయి. నీ కృషి పట్టుదలను బట్టి ముందు ఈ వయసులో చదువుకోవాలి. చదువుకోవడం వలన పెద్ద అయిన తర్వాత ఎవరు మోసం చేయకుండా ఉండడానికి వీలవుతుంది. ఆ తెలివితేటలు వస్తాయి. ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి, అమ్మ నాన్నని మనం ఎలా చూసుకోవాలి, సంఘంలో గౌరవంగా ఎలా ఉండాలి అనేది తెలుసుకోవడం కోసం చదువు. ఉద్యోగం అనేది సెకండరీ, చదువు అనేది ఇంపార్టెంట్. ప్రతిదీ ఒకరికి కూడా మినిమంగా చదువుకోవాలి. అందరూ డిగ్రీ వరకు చదువుకోవాలి. చదువుకున్న తర్వాతే బతుకుదేని కోసం ఏ పనున్నా చేయాలి. చిన్న వయసులో అమ్మ నాన్న కష్టపడుతున్నారు, మీరు చదువుకోవాలి. మీరు చదువుకోవటం వలన మీ ఇల్లు, మీ స్కూల్కి పేరు వస్తుంది, మీ ఇంటికి పేరు వస్తుంది, మీ ఊరికి పేరు వస్తుంది, మీ రాష్ట్రానికి పేరు వస్తుంది. ఓ టెండూల్కర్, ఓ గవాస్కర్ అలా పెద్ద వ్యక్తి అయ్యారనుకో, మా స్కూల్లో చదివారని మేమందరం గర్వంగా చెప్పుకుంటాం, మా ఊళ్ళో చదివారని గర్వంగా చెప్పుకుంటాం. అలా చదవలేదనుకో, మీ అమ్మ నాన్న ఏం చెప్పుకుంటారు? మా అబ్బాయి కలెక్టర్ అయ్యాడు, కమిషనర్ అయ్యాడు, గొప్పగా చెప్పుకోవాలంటే చదువు ఒకటే మార్గం. చదవండి బాగా.